దేవుడు అంటాడు, అయ్యా నువ్వు వెత్తలే, నువ్వు మొలిగించరా, నువ్వు ఎదిగించలే, ఏదో పక్క ఎదిగింది, దానికి ఎందుకు కూర్చున్నావు, నీకేదో నీడ వచ్చిందని చూస్తున్నావు, అది పోయిన దానికే నువ్వు అంత ఫీలింగ్ అవుతున్నావు. మరి ఆ వ్యక్తులు నా బిడ్డలు కాదా? మనుషులు నేను ప్రేమిస్తలేదా? వారందరూ నాకు వద్దా? నేను చేసుకున్న వారు, నేను రూపించిన వారు, నా స్వరూపంలో నా గుణగణాలు చెప్పిన నేను చేసుకున్నానయ్యా. నన్ను ఎవడో ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదు. దేవుడు నాకు తెలియజేయట్లేదా? పాపి మరణిస్తామందు కూడా దేవుడు ఆనందిస్తలేదంట. ప్రతి ఒక్కరు రక్షించబడాలనేది దేవుడు కోరుతున్నాడు. ప్రతి ఒక్కరు నిత్య మార్గాన్ని ఎరిగి దేవుని చేరాలనేది దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు కృపాకాలంలో ఉన్నాం. దేవుడు ప్రేమను చూపిస్తున్నాడు. యు వాంట్స్ ఎవ్రీబడి టు బి సేఫ్. కానీ గమనిస్తాం ఏంటి? దేవుడు అంటాడు, నువ్వు చేయని దానికి, నువ్వు ఎత్తని దానికి నువ్వు అంత బాధపడుతున్నావు, మరి వీరిని నాశనం చేయాలంటే నేను ఎంత బాధపడాలయ్యా? You see, today we need to understand the love of God is so great, but then if the spirit of Gehazi is in you, స్వార్థము, గ్రీడ్, అహంకారము, మ్యానిపులేటివ్ మైండ్, బీ వెరీ కేర్ఫుల్. నాశనము భయంకరంగా ఉంటుంది, కాన్సిక్వెన్సెస్ చాలా సివియర్గా ఉంటుంది. దేవుడు దయ చూపించినప్పుడు, కృప చూపించినప్పుడు జీవితాలను బాగు చేసుకుని చక్కబెట్టుకోవాలి.